హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృతికాస్ కిచెన్. వచ్చేసింది. సమ్మర్ సీజన్ అంటేనే మామిడికాయ పచ్చడి కదా! ఈ మామిడికాయ పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం ఉంటదో చెప్పండి? ఇష్టం లేని వారు అసలు ఎవరైనా ఉంటారా? ఏ సీజన్‌లోనైనా వేడి వేడి అన్నంలో కొద్దిగంత మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే అసలు అద్భుతం అండి. ఈ పచ్చడిని పక్కా కొలతలతో గనక పెడితే సంవత్సరం అంతా కూడా ముక్కనేది మెత్తబడకోకుండా చాలా బావుంటుందండి. ఫస్ట్ టైమ్ పెట్టేవారైనా గూడా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మరి ఈ పచ్చడిని ఎలా పెట్టేయాలో చూసేద్దామా మరి? నేను తీసుకుంటున్న క్వాంటిటీ వచ్చేసి 10 మీడియం సైజు జలాలంటారు కదండీ! అవ్వండి. సుమారు 4 కేజెస్ అయితే ఉంటాయి. వీటిని ఇలా శుభ్రంగా కడిగేసి, ఆరబెట్టేసి, ముక్కలు కట్ చేయించి కూడా కొద్దిసేపు ఇలా ఆరబెట్టేసుకోవాలండి. ఈలోపు మనం ఇందులోకి కావాల్సిన పౌడర్‌లన్నిటిని కూడా డ్రై రోస్ట్ చేసైతే పక్కకు పెట్టేసుకుందాము. 50 గ్రాముల జీలకర్ర, 50 గ్రాముల మెంతులు, అలాగే 200 గ్రామ్స్ ఆవాలండి. వీటన్నిటిని కూడా చక్కగా డ్రై రోస్ట్ చేసైతే పౌడర్ చేసుకొనైతే పక్కకు పెట్టేసుకుందామండి. ఈ పౌడర్స్ అన్నీ కూడా సెపరేట్‌గా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి నేను తాలింపుకు వాడుతుందొచ్చేసి విజయ పల్లి నూనె అండి. డబుల్ ఫిల్టర్డ్ ఆయిల్ అండి. చాలా బావుంటుంది. ప్రీమియం క్వాలిటీ అండి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఒక 10 గ్రామ్స్ జీరా వేసుకోవాలి. అలాగే ఒక 10 గ్రామ్స్ మెంతులు, ఒక 20 గ్రామ్స్ ఆవాలు వేసుకొని, ఒక 50 గ్రామ్స్ వెల్లుల్లి, అలాగే గుప్పెడు కరివేపాకు, 10 ఎండుమిర్చిని వేసి చక్కగా అంతా కూడా కలిపేసుకొని అయితే పక్కకు పెట్టేసుకోవాలండి. చల్లారనివ్వాలి ఆయిల్ అంతా కూడా. ఈలోపు మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్నవంతా కూడా ఇలా పౌడర్‌లాగా చేసైతే పక్కకు పెట్టేసుకుందాము. ఇందులోకి 1/2 కేజీ వరకు సాల్ట్ అయితే పడుతుందండి. క్రిస్టల్ సాల్ట్ అయితే ఉంటుంది కదా! దాన్ని చక్కగా ఆరబెట్టేసి పౌడర్‌లాగా చేసుకోవాలండి. ఇలా ముక్కలన్నిటిని కూడా చక్కగా తూర్చి అయితే పక్కకు పెట్టేసుకుందాము. ఇదొచ్చేసి 1/2 కేజీ వెల్లుల్లి అండి. ఇందులో 3/4 కేజీ వరకు గ్రైండ్ చేసైతే పెట్టేసుకోవాలి. మిగతా 3/4 కేజీ అయితే ఇలా ముక్కలల్లోకైతే వేసుకోవాలండి. ఇదే ముక్కలల్లో నేనైతే 1 కేజీ నువ్వుల నూనెనైతే యాడ్ చేస్తున్నానండి. పచ్చడనేది నువ్వుల నూనెతో గనుక పెడితే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. 1 ఇయర్ వరకు కూడా ముక్క అనేది అస్సలు మెత్తబడదండి. చూస్తున్నారు కదా! ఆయిల్ అంతా పోసేసి ముక్కలన్నిటిని గూడా ఇలా ఆయిల్‌లో అయితే తిప్పేసుకోవాలండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేస్తున్నాను. ఇలా పసుపంతా గూడా ముక్కలకు పట్టేలాగా చక్కగా అంతా కూడా కలిపేసుకోవాలండి. అలాగే మనం 3/4 కేజీ వెల్లుల్లి అయితే మిక్సీ పట్టుకున్నాం గదా! బరకగా అయితే పట్టుకోవాలండి. దాన్ని గూడా ఇందులోకి వేసుకొని, అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న సాల్ట్‌ని గూడా వేసుకొని చక్కగా ముక్కలకంతా గూడా పట్టేలాగా కలిపేసుకోవాలండి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్స్ అయితే ఉన్నాయి కదండీ! అందులోకి 1/2 కేజీ వరకు కారంనైతే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి 3 పౌడర్‌లు గూడా చక్కగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలండి. మనం ముందుగా ఆయిల్‌లో అయితే డిప్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఇలా కారంలోకి ముంచుకుంటూ మనం ఎందులో అయితే పచ్చడిని నిల్వ చేసుకుంటామో ఆ బౌల్‌లోకైతే వేసుకోవాలండి. నేనిక్కడొచ్చేసి చిన్న బౌల్ తీసుకున్నాను కాబట్టి నేను సగం అందులోకి ఇందులోకి వేసుకొని అయితే కలుపుకుంటున్నాను. ఇలా ముక్కలన్నిటిని గూడా కలిపేసుకోవాలండి. మనం ముందుగా తాలింపు ఏసి పెట్టుకున్న ఆయిల్ అయితే ఉంటుంది కదండీ! అది కూడా ఇందులోకి పోసుకొని ఇలా అంతా గూడా చక్కగా కలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా అంతా కూడా కలిపేసుకొని జాడీలోకైతే వేసుకోవాలండి. జాడీలోకి వేసుకున్న తర్వాత మరొకసారి అంతా కూడా కలిపేసుకొని ఎడ్జెస్‌లో ఎక్సెస్ ఆయిల్ అంటితే దానంతా గూడా నీట్‌గా తుడిచేసుకోవాలండి. అంతే అండి. దీన్ని పైనుంచి వైట్ క్లాత్‌తో కట్టి మూత పెట్టేస్తే సరిపోతుందండి. చూస్తున్నారు కదా! యమ్మీ మ్యాంగో పికిల్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని 3 డేస్ తర్వాత మరొక్కసారి మొత్తం గూడా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి.
నేను చూపించే ఈ కొలతలతో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసైతే చెప్పేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.